హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి తన బలాన్ని చాటుకుంది. ఈ ఏడాది తొలి 6 నెలల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు పెరగడంతో పాటు లావాదేవీల విలువ కూడా భారీగా నమోదైంది. ముఖ్యంగా ₹1,00,00,000 పైబడిన ప్రీమియం ఇళ్ల కొనుగోళ్లు జోరందుకోవడం విశేషం. అయితే జూన్ నెలలో మాత్రం రిజిస్ట్రేషన్లు తగ్గాయి. దానికి కారణం ఏంటి? ఏ జిల్లాలో అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగాయి తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. మరోసారి సత్తా చాటిన హైదరాబాద్ రియాలిటీ రంగం. భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్లు, లావాదేవీల విలువ, ప్రీమియం ప్రాపర్టీలకు జైకొట్టిన బయర్స్. రిపోర్ట్ రిలీజ్ చేసిన ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో మొత్తం 37,992 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి మొత్తం విలువ 26,400 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్లు సుమారు 5% పెరగడం నగరంలో హౌసింగ్ డిమాండ్ కొనసాగుతున్నట్లు సూచిస్తోంది. అయితే జూన్ నెలలో మాత్రం 5,560 రిజిస్ట్రేషన్లు మాత్రమే నమోదయ్యాయి. ఇది గత ఏడాది జూన్తో పోలిస్తే 13% తక్కువ. అయితే ఇది మార్కెట్ మందగమనం కాదని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గత నెల 5 నుంచి గైడెన్స్ విలువలు పెరగడంతో అంతకు ముందే అంటే మే నెలల్లోనే కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. దీంతో జూన్లో రిజిస్ట్రేషన్లు తగ్గాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ప్రాపర్టీ ధరలు తక్కువగా ఉన్నాయని, కొనుగోళ్లకు ఇదే సరైన సమయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ రేట్స్ పెరగాయా అన్న ఒక దానిలో భ్రమలో ఏంది అంటే చాలామంది డబ్బున్న బ్యాంకులలో పెట్టుకుంటున్నారు, లక్షల రూపాయలు పెట్టుకొని ఏంటంటే అట్లనే పెట్టేసుకొని ఉంటారు. కానీ భూమి ఏదైతే రేటు తక్కువ ఉన్నప్పుడు మీరు కొనుక్కుంటే రేపు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం ఉండదు. ఈ టైంలోనే అసలు యాక్చువల్లీ నన్ను అడిగితేనైతే ఈ టైంలోనే ఖచ్చితంగా కొనుక్కోవాలి. హైదరాబాద్లో ప్రీమియం హౌసింగ్కు డిమాండ్ మరింత పెరుగుతోంది. జూన్ నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో ₹1,00,00,000 పైబడిన ఇళ్ల వాటా 22% చేరుకుంది. మొత్తం లావాదేవీల విలువలో ఈ విభాగం వాటా 52% ఉండడం విశేషం. జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి 49% వాటాతో అగ్రస్థానంలో నిలవగా, మేడ్చల్, మల్కాజ్గిరి 38%, హైదరాబాద్ జిల్లా 13% వాటాతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఐటీ రంగం విస్తరణ, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల రాక, మెరుగైన రహదారులు, మెట్రో విస్తరణ, శివారు ప్రాంతాల్లో కొత్త టౌన్షిప్లు వంటి అంశాలు హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్కు బలాన్నిస్తున్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. స్వల్పకాలిక హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి కొనసాగుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. లిఫ్ట్ ఎక్కాలంటే ఇక భయం తగ్గే రోజులు రానున్నాయి. తరచూ జరుగుతున్న లిఫ్ట్ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, మూవింగ్ వాక్స్ నిర్వహణపై ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. లిఫ్ట్ తయారీ కంపెనీల నుంచి నిర్వహణ సంస్థల వరకు కఠిన నిబంధనలు అమలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ముసాయిదా బిల్లు సిద్ధం కాగా త్వరలోనే కేబినెట్, ఆ తర్వాత అసెంబ్లీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో లిఫ్ట్ల కోసం ప్రత్యేక చట్టానికి రంగం సిద్ధం. సీఎం ఆమోదంతో న్యాయశాఖ పరిశీలనకు ముసాయిదా బిల్లు. త్వరలో కేబినెట్ గ్రీన్ సిగ్నల్, అనంతరం అసెంబ్లీ ముందుకు బిల్లు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ప్రభుత్వ ఇన్స్పెక్టర్లతో ఫిట్నెస్ తనిఖీలు. నాణ్యతలో లోపం ఉంటే తయారీ సంస్థలపై చర్యలు. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎత్తైన భవనాలు, అపార్ట్మెంట్లు, మాల్స్, ఆసుపత్రులు, మెట్రో స్టేషన్లలో లిఫ్ట్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. అదే స్థాయిలో లిఫ్ట్ ప్రమాదాలు కూడా ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, మూవింగ్ వాక్స్ బిల్లుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ముసాయిదాకు ఆమోదం తెలపగా ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనలో ఉంది. అనంతరం కేబినెట్ ఆమోదం తీసుకుని అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి లిఫ్ట్, ఎస్కలేటర్, మూవింగ్ వాక్కు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాలి. భారతీయ ప్రమాణాల సంస్థ BSI నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నియమించిన ఇన్స్పెక్టర్లు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి ఫిట్నెస్ ధృవీకరణ ఇవ్వనున్నారు.
గుర్తింపు పొందిన సాంకేతిక నిపుణులు, అధీకృత సంస్థల ద్వారానే నిర్వహణ చేపట్టాలి. లిఫ్ట్ తయారీలో లేదా నిర్వహణలో నిర్లక్ష్యం తేలితే సంబంధిత కంపెనీలపై చర్యలతో పాటు వినియోగదారుల ఫోరంలో కేసులు వేసే అవకాశమూ ఉంటుంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో లిఫ్ట్లు మధ్యలో నిలిచిపోవడం, సాంకేతిక లోపాల వల్ల ప్రయాణికులు గంటల తరబడి చిక్కుకుపోవడం, కొన్ని చోట్ల ప్రాణనష్టానికి దారితీసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం కూడా దాఖలైంది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లోనే ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. పరిశ్రమ వర్గాలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. అపార్ట్మెంట్సే కావచ్చు, రకరకాల షాపింగ్ మాల్సే కావచ్చు, హాస్పిటల్సే కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఈ ఏమవుతుంది అంటే లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇస్తున్నారు. ఆ లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే క్లోజ్డ్ డోర్స్ ఇస్తున్నారు. అందులో ఆ క్లోజ్డ్ డోర్స్ ఉండేసరికి అప్పుడప్పుడు ఆగిపోయేసరికి వాళ్ళ ఊపిరి ఆగిపోయినంత పని అవుతుంది. మీరు లిఫ్ట్ ఇస్తే దానికి మిర్రర్ అంటే ట్రాన్స్పరెంట్ ఇవ్వండి, బయటకి వాళ్ళు కనబడేలాగా ఇవ్వండి. అప్పుడు లోపల ఉన్న వాళ్ళకి భయం ఉండదు, బయట వాళ్ళతో వాళ్ళ చుట్టాలు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు కొంచెం భయపడకుండా ఉంటుంది. మొత్తానికి మూసుకుపోయి ఉంటే అసలు అక్కడికి ఒకవేళ ఫోన్ కూడా పనిచేయకపోతే అసలు అది ఎంత భయంకరమైన పరిస్థితి అనేది ఇమాజిన్ కూడా చేసుకోలేము. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎటన్నా బయటికి పంపిస్తే భయపడుతున్నారు. అంటే పిల్లలు ఒకవేళ ఎక్కడన్నా లాక్ అయిపోతే పరిస్థితి ఏంటిది అసలు? లిఫ్ట్లను అత్యవసర సేవలుగా గుర్తించడంతో పాటు ప్రస్తుతం ఉన్న 18% జీఎస్టీని తగ్గించాలని తెలంగాణ ఎలివేటర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఒక కారును పార్క్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? వేల రూపాయల, లక్షల కాదు. హైదరాబాద్లోని కొన్ని ప్రీమియం ప్రాంతాల్లో ఒకే ఒక్క కార్ పార్కింగ్ ధర చిన్న పట్టణాల్లోని ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ధరతో సమానంగా ఉంటోందన్న చర్చ రియల్ ఎస్టేట్ రంగంలో హాట్ టాపిక్గా మారింది. అసలు పార్కింగ్కు ఇంత విలువ ఎలా వచ్చింది? రియల్ ఎస్టేట్కు కొత్త ఆస్తి కార్ పార్కింగ్. పార్కింగ్ కోసం లక్షల రూపాయల ఖర్చు. ఫ్లాట్ కొనడం ఒకటి, పార్కింగ్ దక్కడం మరొకటి. హైదరాబాద్లో పార్కింగ్కు పెరుగుతున్న విలువ. ఒకప్పుడు అపార్ట్మెంట్స్లో ఫ్లాట్తో పాటు పార్కింగ్ ఉచితంగా వస్తుందనే భావన ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వంటి ప్రీమియం ప్రాంతాల్లో అదనపు కార్ పార్కింగ్ స్థలాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. కొన్ని లగ్జరీ ప్రాజెక్టుల్లో అదనపు పార్కింగ్ హక్కుల కోసం కొనుగోలుదారులు ప్రత్యేకంగా లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్లో కార్ల సంఖ్య వేగంగా పెరుగుతుండగా కొత్త అపార్ట్మెంట్స్లో ప్రతి కుటుంబానికి ఒకటి కంటే ఎక్కువ వాహనాలు ఉండడం సాధారణమైపోయింది. దీంతో అదనపు పార్కింగ్ స్థలాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. కొన్ని పాత కమర్షియల్ ప్రాంతాల్లో నెలవారీ పార్కింగ్ అద్దెలు కూడా వేల రూపాయలకు చేరుతున్నాయి. వ్యాపార ప్రాంతాల్లో పార్కింగ్ అందుబాటులో ఉండటం ఆస్తి విలువను మరింత పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లో గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నానక్రామ్గూడ, జూబ్లీహిల్స్ వంటి ప్రీమియం ప్రాంతాల్లో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్టుల్లో ప్రతి ఫ్లాట్కు 1 లేదా 2 పార్కింగ్లే కేటాయిస్తున్నారు. అయితే 2 కంటే ఎక్కువ కార్లు ఉన్న కుటుంబాలు అదనపు పార్కింగ్ కోసం 25 నుంచి 35 లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని హై ఎండ్ ప్రాజెక్టుల్లో పార్కింగ్ లొకేషన్, పరిమాణం, సౌలభ్యానికి అనుగుణంగా అదనపు ఛార్జీలు కూడా ఉంటున్నాయి. భవిష్యత్తులో పార్కింగ్ అనేది కేవలం సౌకర్యం కాదు, ఒక ప్రత్యేక ఆస్తిగా మారే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ముఖ్యంగా నగరం నడిబొడ్డున కమర్షియల్ హబ్బులలో పార్కింగ్ హక్కుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పుడు చాలా మంది ఫ్లాట్ కొనుగోలు చేసే సమయంలో ఇంటి పరిమాణంతో పాటు పార్కింగ్ లభ్యతను కూడా ప్రధానంగా పరిశీలిస్తున్నారు. పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చక్కని రోడ్ కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కు అత్యంత చేరువలో ఉన్న గౌరెల్లిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112
లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్కు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటయింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెల్లిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది. అటు వరంగల్ హైవేకు ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్-ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. 15,000 ఎస్ఎఫ్టీలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రాసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. ఇక ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ చేపడుతున్న లెగసీ విల్లా ప్రాజెక్ట్ పలు ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉంది. అలాగే చక్కని రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో గౌరెల్లి దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులను కేవలం 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండడం ఏఎంఆర్ విల్లా ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు.
వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపడుతుండటం చక్కని మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది. దీంతో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే చక్కని అప్రిసియేషన్ ఉండే అవకాశముందని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ వర్గాలు చెబుతున్నాయి. ఓపెన్ ప్లాట్ కొనాలా లేక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే బెటరా? ఖాళీ స్థలంపై పెట్టుబడి పెట్టాలా? ఇంటిపై ఇన్వెస్ట్ చేయాలా? రియల్ రంగంలో పెట్టుబడి పెట్టే చాలామంది మధ్యలో మెదిలే ప్రశ్న ఇదే. అవును, నిజమే. పైసా కూడబెట్టి కొనే ముందు ఓపెన్ ఫ్లాటా లేదంటే అపార్ట్మెంట్లో ఫ్లాటా అన్న సందేహానికి రియల్ ఎస్టేట్ రంగ ఆర్థిక నిపుణులు ఏం సలహా ఇస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. ఫ్లాట్ కొనాలా లేక ఫ్లాట్ తీసుకోవాలా? ఇన్వెస్టర్లలో ఒకటే డౌట్. టైర్ 2 నగరాలపై పెట్టుబడిదారుల దృష్టి. ఓపెన్ ప్లాట్కు అధిక పెట్టుబడి, అందులో సగం ధరకే ఫ్లాట్. లాంగ్ టర్మ్ రిటర్న్స్ కోసం ప్లాట్లకు డిమాండ్. రెంటల్ ఇన్కమ్ కోసం ఫ్లాట్లకు ప్రాధాన్యం. ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, కమర్షియల్ స్పేస్, రిటైల్ స్పేస్ ఇలా రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు చాలా మార్గాలున్నాయి. అయితే రియల్ రంగంలో ఎక్కడ పెట్టుబడి పెడితే రాబడి ఎక్కువ అన్నది చాలా మందికి కలిగే సందేహం. కేవలం రాబడి మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్లో మన పెట్టుబడికి భద్రత ఎక్కడ ఉంటుందన్నది కూడా చాలా ముఖ్యం. ఓపెన్ ప్లాట్ కొని కొన్నాళ్ల తర్వాత అమ్మితే మంచి లాభం వస్తుందా, లేదంటే ఇంటిపై ఇన్వెస్ట్ చేస్తే రాబడి బాగుంటుందా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే రియల్ రంగంలో ఓపెన్ ప్లాట్ కంటే కూడా ఇంటిపై పెట్టుబడి పెట్టడమే మంచిదని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మౌలిక వసతులన్నీ ఉన్న ప్రాంతంలో ఇంటి స్థలానికి పెట్టే పెట్టుబడిలో సగం ధరలోనే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనొచ్చని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లోని మాదాపూర్, కొండాపూర్, కోకాపేట్, గచ్చిబౌలి వంటి ప్రాంతంలో స్థలం గజానికి కనీసం ₹1,00,000 నుంచి ₹1,50,000 ఉంటుంది. అంటే 200 గజాల స్థలం కొనాలంటే 2 నుంచి 3 కోట్ల రూపాయలు కావాలి. అదే ఇక్కడ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ₹1 కోటి నుంచి ₹1,50,00,000 వస్తుంది. అందుకే ఓపెన్ ప్లాట్ కంటే కూడా ఇల్లు కొనుక్కోవడం బెటర్ అంటున్నారు. అందుకు అనుగుణంగానే నగర శివారు ప్రాంతాలలో డెవలపర్లు, నిర్మాణ కంపెనీలు అపార్ట్మెంట్లు, వ్యక్తిగత గృహాల ప్రాజెక్టులను చేపడుతుండటంతో డిమాండ్ మొదలైంది. ఢిల్లీతో పాటు దేశంలోని 8 ప్రధాన నగరాల్లో సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే అపార్ట్మెంట్లలో ఫ్లాట్ కొనుగోలు చేయడానికే ఇష్టపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అయితే కొన్ని సమయాల్లో ఫ్లాట్ కంటే ఓపెన్ ప్లాట్స్కే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఓపెన్ ప్లాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, న్యాయపరమైన అంశాలతో పాటు స్థలం యొక్క భద్రత విషయంలోనూ చిక్కులుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే బ్యాంకులు రుణాలు ఇవ్వడంతో పాటు అద్దె రూపంలో నెలవారీ ఆదాయం కూడా వస్తుంది. ఇక భద్రతతో పాటు పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ వసతులు ఉండటంతో అపార్ట్మెంట్ కొనుగోళ్లకే చాలా మంది మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ వంటి పెద్ద నగరాలలో స్థలాల కొరత ఎక్కువగా ఉండడం, విపరీతమైన పోటీ నేపథ్యంలో ధరలు పెరిగాయి. అందుకే ప్రధాన నగరాలలో పరిమిత స్థాయిలోని స్థలాలకు డిమాండ్ ఉంటూ వస్తోంది. అయితే అపార్ట్మెంట్లో ఫ్లాట్పై కంటే కూడా ఓపెన్ ప్లాట్పై రాబడి ఎక్కువే అయినా అధిక పెట్టుబడి, భద్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఫ్లాటే బెటర్ అని చెబుతున్నారు.